దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వాక్యాలు విని మన హృదయంలో దాచుకొని భద్రపరిచి ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్టయితే మన యేసయ్య మనకు సమయం పొడిగిపోతున్నాడు, ఆసక్తిని తెచ్చిపోతున్నాడు, మన దప్పిక తెచ్చిపోతున్నాడు. ఎవరు ఆశ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తారో అట్టి పిల్లలందరూ ధన్యులని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభా, ఆకాశము కంటే ఎత్తైనది నాయన. అయ్యా మేము గ్రహించలేని అయ్యా పిచ్చివాగురు వారము నాయన. అయ్యా గ్రహింపు దయచేయండి, ఆత్మభారము దయచేయండి, ఆత్మశక్తితో నింపండి, నీ కృపతో నింపండి. మీరే బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము మరి కొన్ని వచనాలు 20వ వచనం నుండి కొన్ని చదువుకుందాం. నీతి మార్గమునందు న్యాయ మార్గముల అరుదును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. దేవునికి స్తోత్రం. దేవుడు యేసు ప్రభువారు భూలోకములో మరియ గర్భములో పుట్టినది మొదలుకొని వాక్యం మనం చదువుతూ ఉంటాం. ఆయన పుట్టింది 2026 సంవత్సరం అని చెప్తాం. మరి బైబిల్ చెప్తుంది కదా, భూమి సృష్టి ఆరంభము కంటే ముందు నేను ఉన్నాను అని చెప్తున్నాడు. భూమి మట్టి రవంతైనా లేనప్పుడే నేనున్నాను, కొండలు పుట్టక ముందే నేనున్నాను అని చెప్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు మనందరినీ ఎరిగిన దేవుడని గుర్తించాలి. ఇప్పుడున్న వారిని, రాబోతున్న కాలంలో ఉన్నవారిని, జరిగిపోయిన కాలంలో ఉన్నవారిని కూడా ఆయన ఎరిగిన దేవుడని నమ్ముతున్నాం. ఆయన నమ్మిన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడట. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి నేనున్నాను. ఆది కాలం వేరు, అనాది కాలం వేరు. మీకు ఎంత అర్థమైందో వాక్యం. ఆది అనగా మానవుడు పుట్టిన కాడ నుంచి, అనాది అనగా భూమి లేదు, లోకములో పునాదులు ఏమి లేవు, పట్టణాలు లేవు, ఇళ్ళు లేవు, మనుషులు లేరు కనుక అది అనాది కాలం. ఆ కాలమును ఎరిగిన దేవుడు మన దేవుడు. అందుకని ఆయనకి మనం ఏమిచ్చి రుణము తీర్చలేము. 29వ వచనంలో అంటాడు కదా, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము ఎంతో సంతోషించు ఉన్నాను. ఎంత గొప్ప దేవుడా అని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన గురించి మనం ఏం మాట్లాడటానికి సరిపోలేని వారం. ఆయన అంటున్నాడు కదా 146వ అధ్యాయంలో 2వ వచనం మొదటి నుండి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. జీవితకాలం అంతా ఒప్పందమైన వారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనలో, దేవునిలో, ఆత్మలో ఎంతమంది ఒప్పందమయ్యారు? దేవా, నేను నీ కొరకే, నా జీవితం నీ కొరకే, నేను ఎల్లవేళలా నిన్ను స్తుతిస్తాను అని ఎప్పుడైనా అనగలిగేవా? సమయం అంతా నీకు అప్పగిస్తున్నానయ్యా, నా సర్వస్వము నీ కొరకే అప్పగిస్తున్నా నా జీవితాన్ని అనేవారు ఎవరైనా ఉన్నారా? పరీక్షించుకోండి. ఆయన అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఒక రోజు ప్రార్థన చేసి రెండో రోజు చేయలేము మనం. ఆయన మాట చూస్తే చాలా వాత్సల్యముగా మాట్లాడుతుంది. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పముల నాడే నశించును.
దేవునిలో లేకుండా, దేవుని చిత్తం ఎరగకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు త్యాగం చేయకుంటే వారి సంకల్పములో ఏదో ఒకరోజు నశించిపోతాయట. దేవుని సంకల్పములో మనం ఉంటే దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని చిత్తం ఎరిగి నడిచినట్టయితే మనము ఆయన రాజ్యములో మరలా కలుసుకుంటాం. ఆయన వాక్యం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ లేదా మనకి? డబ్బు మీద, ధనం మీద, ఆస్తి మీద, డాబాలు, బిల్డింగుల మీద ఎంతోమందికి ఇవే ఆశ. తొందరపాటు, తొట్టుపాటు, ఆత్మీయతలో లేని స్థితి, ఈ లోక సంబంధమైన వాటిలో కూరుకుపోయి ఖచ్చితంగా ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేవుడి పైన ఆనుకోవాలి. నీ ప్రతి అవసరత దేవుడి పైన ఆనుకొని, ప్రభువా నాకు ఈ వస్తువు కావాలి, ఇదిగో ఈ పని కావాలి, ఈ వస్తువు కావాలి అయ్యా, ఇదిగో ఇది లేకపోతే నాకు పని జరగదు అని నీ ఇరుకు, నీకు ఇబ్బంది, నీ సమస్య ప్రభు దగ్గరకు తీసుకెళ్ళి ప్రభు పైన ఆనుకోమంటున్నాడు. ప్రభు పైనే నువ్వు నమ్మిక ఉంచమంటున్నాడు. ఎవరైతే అట్టి నమ్మిక కలిగి ప్రభు పైన ఎదురు చూస్తారో అట్టి మనుష్యులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయనే. ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్తం, ఇందులో ఉన్న సమస్తమును, చేపలు, పురుగులు, పక్షులు, జంతువులు, మనుషులు, చెట్టులు, పంటలు, పుట్టలు, గట్టులు అన్నీ యేసు క్రీస్తు నామములో ఆయనే సృష్టించాడు. ఆయన సృష్టి వలన ఇదంతా మానవుడు బ్రతకటానికి సంకల్పం, మానవుడు పోషించబడటానికి సంకల్పం. ఆయన ఏది సృష్టించాడో దాన్ని పోషిస్తున్నాడు. కానీ నేను పోషిస్తున్నా, నేను కట్టా అంటాం మనం, మానవులం కదా. ఆయన నిన్ను నిలబెట్టి నీకు కావలసిన అన్ని సమృద్ధిని నేను ఇవ్వబోతున్నా అని చెప్తున్నాడు దేవుడు. అంత సమృద్ధి, ధనఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి. మరి మనం ఆయన చెయ్యంక చూడాలా, లేకపోతే నా ఇష్టంగా నేనే వెళ్ళి ఏదైనా చేయాలా అని పరిశీలన చేసుకో. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, బోధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బాధగా ఉంటే, కష్టంగా ఉంటే, కష్టాల్లో ఉంటే, సమస్యల్లో కూరుకొని ఉంటే, ఆ బాధపడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడట, మేలు చేస్తాడట, సహాయం చేస్తాడట. అంత ఆత్మీయ శక్తి సర్వము ఆయన దగ్గర ఉంది. ఆయన అంటున్నాడు కదా, భక్తులతో చెప్తాడు, ఆయన సర్వశక్తివంతుడు అని చెప్తుంది బైబిల్లో. ఆయన ఏదైనా నాకు అసాధ్యమైందా అని అంటున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైందే లేదట. సాధ్యమైంది ఆయన దగ్గరే ఉంది. సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఒకవేళ చెరసాలలో ఉన్నావా, కోర్టులో ఉన్నావా, నీ సమస్యలతో కోర్టులతో పరుగులెడుతున్నావా, నీ సమస్యకు పరిష్కారం లేదా, యేసు ప్రభు వారు సమస్యను పరిష్కారం చేయగలడు. యేసు క్రీస్తు ప్రభుల వారు నీకున్న మార్గాన్ని సరళము చేయగలడు. నిన్ను కష్టకాలంలో ఉంటే విడిపించగలడు. నీ సమస్య చిక్కులుగా ఉంటే చిక్కులు ముడి విప్పగలడు. ఆయన శక్తివంతుడు. ఆయనకు మించిన వారు ప్రపంచంలో లేరని బైబిల్ చెబుతా ఉంది. ఆయన పేరు సర్వశక్తివంతుడు. ఇంకేమైనా ఉందంటే, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కన్నులు తెరువు చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఏ విషయంలో? చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, డబ్బు విషయంలో, కుటుంబం జరిగే విషయంలో, ఎందులోనైనా పరాక్రమమైన పరిస్థితిలో కుంగిపోతే, దేవుడికి నీకు చేతగాని స్థితిలో నువ్వు కుంగిపోతే, ఆయన పరాక్రమముగా బలము గలవాడు, పరాక్రమము కలిగిన బలము గలవాడు. ఆయన బలము ఆయన దగ్గర ఉంది. ఆయన పాదాల దగ్గరికి వెళ్తే మనకు ఏదైనా సహాయము చెయ్యగలడు, సమస్తము చెయ్యగలడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నేను నా ఇష్టం
నా శరీరం నా ఇష్టం, నా మాటలు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం అనుకుంటా పోతే మనకు దేవుడు తోడుగా ఉండడు. ఆయనే చెప్తున్నాడు కదా, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. ప్రేమిస్తాడా లేదా దేవుడు? ప్రేమిస్తే ఏం చేస్తాడు? నీకు రాబోయే శోధనలు తప్పిస్తాడు, నీ రాబోతున్న కష్టాల నుంచి విడిపిస్తాడు, రాబోయే వాటిని ముందుగా చెప్తాడు, తెలియపరుస్తాడు. అట్టి మార్గము, వెలుగైన మార్గము నీ ముందు ఉంచుతాడు. అందుకని వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే 145 కీర్తనలో, రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను. దావీదు దేవుణ్ణి ఎల్లప్పుడూ గణపరుస్తూ ఉన్నాడు. దావీదు దేవునిని ఎల్లప్పుడూ గణపరుస్తున్నాడు. అక్కడేమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను. ఇంత ప్రేమ, ఇంత స్తుతి యాగము, ఇంత గణపరిచే భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పిల్లలు మాత్రమే, ఆయన కృప ఎరిగిన వారు మాత్రమే, ఆయనలో జీవించేవారు మాత్రమే. మిగతా వారికి అవకాశము లేదు. నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము రాజుగారు దావీదు రాజ్య పరిపాలన చేసేవాడికి అనుదినము ఎలా కుదిరిందండి? స్తుతియాగము చేయటానికి, స్తుతులు చెప్పటానికి, ప్రార్థించటానికి, పరిపాలన చేయటానికి, యుద్ధాలు చేయటానికి, స్తుతియాగములు చేయటానికి ఎక్కడ సమయం ఉంది? అంతటి మహారాజు దేవుని స్తుతిస్తే మన ఇంటిని దిద్దుకొని మనము స్తుతియాగములు చెల్లించకుండా పడుకుంటున్నాం. దేవానికి స్తోత్రమునైనా అనలేకపోతున్నాం. ఆయన పాదాల దగ్గరికి 1 గంట సమయం ఇచ్చి పొడుగు చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని స్తుతియాగము తెల్లవారుజామున లేచి చెల్లించలేకపోతున్నాం. హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే. పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే. హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. తొలిత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే. తొలిత పక్షులు లేచెనే, తమ గూటి నుండి స్తుతించెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. దిక్కులేని పక్షుల వలె ఆకాశమందు తిరుగుచున్న పక్షులు ఉదయాన లేచి వాటి భాషతో, వాటి నోటుతో ఏ పిట్ట, ఏ చిలుక ఏ విధంగా మాట్లాడుతుందో, ఏ విధంగా కేకేస్తుందో ఆ పలుకులతో యేసుక్రీస్తుని స్తుతించి గణపరిచి, ఉదయం అయిపోయింది హృదయమా యెహోవాను స్తుతించమంటున్నాడు దావీదు మహారాజు. ఆయన పక్షుల గురించి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, రాత్రంతా కాపాడి తండ్రి ఏ కొమ్మనో ఏ చెట్టునో పట్టుకున్న పిచ్చుకలు అరుచి దేవుని స్తుతిస్తున్నాయి. తండ్రి నీవే మాకు దిక్కు, మా పోషణాధారం అని దేవునికి స్తుతులు చెప్పి, దిక్కు నువ్వే అని చెప్పి భోజనానికి వెళ్ళిపోయినాయి. పిట్టలు కోలాహలం చేసి బయటికి వెళ్ళిపోయినాయి. నువ్వైతే ఉదయాన లేచి ఎక్కడికి వెళ్తే ఏ ధనం దొరుకుద్ది, ఎక్కడికి వెళ్తే ఏ పని చేస్తే ఏం దొరుకుద్ది అని ఆశతో నీకు నోరుంది, కళ్ళుంది, బ్రతకటానికి జ్ఞానం ఉంది, గరిసెలు ఉన్నాయి, గుడిచెలు ఉన్నాయి. దేవుని చేత స్తుతించబడే పరిస్థితులు దేవుడు నీ మాట స్తుతి నొందలేని వాడిగా ఉన్నాడు, మహిమ నొందలేని వాడిగా ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ దుఃఖపడుతున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను ఎన్నుకున్నవాడు, నిన్ను పుట్టించినవాడు నిన్ను దుఃఖపెడతావు. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు 11వ వచనం, వారి విమోచకుడు బలవంతుడు,
ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసు ఉంచుము. నీ పక్షంగా శత్రువులు ఎవరైనా ఉంటే, నీ మీదకి పైబడి వచ్చే శత్రువులు ఎవరైనా ఉంటే, నీ ఇంటిని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని ఎవరైనా ఉంటే వారి విషయం చెబుతున్నాడు కదా. ఉపదేశం మీద మనస్సు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము అంటున్నాడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఆయన మన పక్షం వచ్చే వ్యాజ్యమాడతాడట మన పైన శత్రువులుగా ఉంటే. ఎంత ప్రేమించాడు మనల్ని చూడండి, ఎంత ప్రేమించాడు మన దేవుడు, ఎంత ప్రేమమయుడు. ఉపదేశం మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురును శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు మాట్లాడుతున్న మాటను మనం గుర్తు చేసుకోవాలి. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అంటున్నాడు దావీదుకి. దావీదుకు దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు ఈ మాట. నా కృపని దావీదుకు నేను ఎన్నడూ ఎడము చేయను అన్నాడు. ఎంత మాట ఇచ్చాడంటే దావీదు ఎంత నమ్మకస్తుడు, ఎంత బలవంతుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత కృప పొందినవాడు. దేవుడి దగ్గరే అట్లాంటి మాటను సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. దావీదుని నేను ఎన్నడూ విడవను అంటున్నాడు. అంతే, బొత్తిగా నా నామం ఆయనకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు, కానీ విడిచిపెట్టను అంటున్నాడు. మనందరికీ కూడా ఇస్తాడు. దావీదు ఒక్కడే మనిషి కాదు, దావీదు ఒక్కడే భక్తుడు అనుకోవద్దు. మనం కూడా ఆయన పిల్లలుగా ఉంటే మనందరికీ కూడా ఆ వాగ్దానాలు దేవుడు మనకు దయచేస్తాడు. అంతే, అందుకని అన్నాడు, అబద్ధీకుడునై నా విశ్వాస్యతను విడువను. దావీదు అంటున్నాడు, నేను అబద్ధీకుడిగా మారిపోయి నాలో ఉండే విశ్వాసాన్ని కోల్పోను, నేను ఎన్నడూ విడువను అంటున్నాడు. ఆయన దేవునితో చెప్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉండాలని మనం ఎరిగి మొరపెట్టినట్టయితే దావీదుకు తోడుగున్న దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. అయితే దావీదు వలె మనం కూడా నిబంధన చేయాలి, ప్రభువుకి తీర్మానం చేయాలి, ప్రభువుకి సమర్పణ చేయాలి. నేను నా నోరు, నా కన్నులు, నా చేతులు, నా చెవులు నీ కొరకే ప్రభువా అని ఒప్పందం చేసినట్టయితే దేవాది దేవుడే దిగి నీ దగ్గరకు వస్తాడు. నా నిబంధన నేను రద్దుపరచును దావీదుతో చెప్తున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు. నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవుడు ఒకవేళ నీతో ఎప్పుడైనా నువ్వు నా కుమార్తెవమ్మా, నా కుమారుడు అయ్యా అంటే ఇంకా నా పెదవుల గుండా ఎల్లడి చేసిన మాటని ఎన్నడూ నేను ఎడమ చేయను. మరలా తీసుకొని ఆ మాటను వెనక్కి, ఇప్పుడు నా పిల్లడు కాదు అబ్బాయి అని అనడట, ఇప్పుడు నా బిడ్డవు కాదు అనడట. దావీదుకి ఎలాంటి నిబంధన చేస్తున్నాడో చూడండి. ఎంత గొప్పవాడు దావీదు, ఎంత ప్రార్థన చేశాడు. 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన, 3 రోజులు చేశాడు. అలాగా ఎంత ప్రార్థన అంటే దినానికి 7 మార్లు చేశాడు. అంత గొప్ప ప్రార్థన పరుడు, నీతి పరుడు. రాజ్యం ఎలాగేలాడో, రాజ్యాలు ఎలాగా సమాధానం చెప్పాడో, ప్రభు దగ్గర ఎలా ఏడ్చాడో నాకే తెలియదు. ఆ మాట చెప్పడానికి కూడా ఎంత లోతైన మాటలు. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు దావీదుకి ఇస్తున్నాడు ఈ మాట. అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధి ఉండుననియు. సూర్యుడు ఎప్పుడు దాకా ఉంటాడు? లోకము అంతం అయ్యే వరకు సూర్యుడు ఉంటాడు లోకములో. కానీ దేవుడు సూర్యుడితో ప్రమాణం చేస్తున్నాడు, సూర్యుడు లోకములో ఉన్నంతకాలం దావీదుకి నా కృప, నా అస్తవ ఆయనకు తోడుగా ఉండును అంటున్నాడు. ఎంత వాగ్దానం అంటే అసలు నేను ఆశ్చర్యపోతాను. ప్రభా, ఆ దినాల్లో ఎక్కువగా మాట్లాడిన టైంలో మరి ఎక్కువగా నీతో మొరపెట్టి కొన్ని వాగ్దానాలు జవాబులు పొందలేకపోయామేమో, ఏదో కొన్ని మాత్రం పొందామేమో. ప్రభా, మేము ఇంకా అల్పులమేనయ్యా, ఇంకెంత ప్రార్థన చేయాలో. ఇలాంటి నిబంధనలు పొందుకున్న దావీదు వలె ఎలాంటి ప్రార్థన చేయాలో దేవాది దేవుడే మనల్ని కనుకరించి మన ప్రార్థన ఆయన విని ఆలకించాలని మనం చేస్తున్నాం. మనం ఇంకా ఎలా ఉండాలి? చంద్రుడన్న ఉన్నంతకాలము ఆయన నిలిచిననియు
మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. దావీదుకే దేవుడు ప్రమాణం చేశాడట. దావీదుకే ఆయన మొర్ర, ఆయన ప్రార్థన, ఆయన స్తుతియాగములు దేవుడికి ఇష్టమైనవి. ఆయనకి ఇష్టమైన బలులు అర్పించాడు, సమర్పణలు చేశాడు. అందుకని దావీదుకి శాశ్వత కాలమైన కృప అనుగ్రహించాడు. ఆ సింహాసనం ఎన్నడెన్నడు నీ తర్వాత నీ సంతతి వారందరూ అనుభవిస్తారు అని చెప్పాడు. ఆయన సింహాసనం మీద నుండి త్రోసివేయడట దావీదు సంతానములో ఉన్నవారిని. దేవునికి స్తోత్రం. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మను విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేలపడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. ఎంతమంది అయితే పెద్దవారు తల్లిదండ్రులు ఉంటారు, వారికి ఉన్న కిరీటం ఉంటుంది. చిన్నవారు ఉంటారు, వారికి ఉన్న బహుమానాలు ఉంటాయి. వారికి ఉన్న గురువు, దైవం, గౌరవం, మర్యాదలు ఉంటాయి. వాటన్నిటినీ పతనం చేసేవాడుగా ఉన్నావేమో అంటున్నాడు. అవన్నీ పతనం చేసేవాడుగా ఉండకపోతే ఆయన కృప మనకు తోడుగా ఉండి బలపరుస్తానంటున్నాడు. వాగ్దానం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా ఇవ్వబోతున్నాడు. 91:9 అంటాడు కదా, యెహోవా నీవే నా ఆశ్రయము. యెహోవా నీవే ఆశ్రయము. రాజుగారికి ఏమి భవనాలు లేవా, బిల్డింగులు లేవా, ఆస్తి లేదా? అన్నిటిని విడిచిపెట్టేశాడు దావీదు. దేవుడి పైన ఆనుకొని, దేవా నువ్వే నా ఆశ్రయము అంటున్నాడు. ఇంత తగ్గించుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఇంత ప్రేమించి ఇంత తగ్గించుకొని ప్రభు పైన ఆనుకునే పిల్లలు, ఆస్తులుండా, డబ్బుండా, ధనముండా యేసయ్యని మరవకుండా ఉంటానని వాగ్దానం చేసేవాళ్ళు ఉండారా? మనమే పరీక్షించుకుందాం. ఈనాడు దేనిపైన ఆనుకొని బ్రతుకుతున్నావు? భార్య పైన, భర్త పైన, పిల్లల పైన ఆనుకొని బ్రతికితే ప్రయోజనం లేదు. దేవుని పైనే ఆనుకోవాలి, దేవుడి చిత్తమే నడుచుకోవాలి. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం. నువ్వు కన్నులారా చూస్తావు. నీ శత్రువులు, నీ పైన దాడి చేసేవారు, నీకు ఇరుకు ఇబ్బంది కలిగించేవారు నువ్వు చూస్తూ ఉండగానే వారు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండటం నువ్వు చూస్తావు అని చెప్తున్నాడు. అదే మన హృదయంలో ఓర్పు అవసరం అని చెబుతున్నాడు. వాళ్ళని గురించి మన మనసు చెలించకూడదు, పతనం చేసుకోకూడదు, ఆత్మీయ స్థితికి దూరంగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎక్కడ దూరం అయిపోతున్నామో, మనము ఎవరి పక్షంగా నశించిపోయే మార్గంలోకి వెళ్తున్నామో మనమే పరిశీలన చేసుకుందాం. ఎవరి కోసం అక్కర్లేదు, మన కోసం. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆయన అంటున్నాడు 6వ వచనం, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. ఏ రోగం నిన్ను భయపెట్టదు, నిన్నేం చేయదు హాని, భయపడకుందువు అంటున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకి రాదు అని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని పిల్లలకే ఈ వాగ్దానం. దేవుని నమ్మి, దేవునితో నడిచి, దేవుని కలిగిన వారికే ఈ వాగ్దానం. ఇంకా 9 అంటాడు, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైన వాడు, అందితే చేతికి అందేవాడు కాదు. మహోన్నతుడు అంటే ఆకాశము భూమి కంట ఎత్తైన వాడు. అయితే నీకు అపాయమేమీ రాదు. 91వ కీర్తన నీతిమంతులకి అనీతిమంతులకి బైబిల్ మనల్ని గ్రేడ్ చేసి చెప్తుంది. నీతిమంతులు ఎలా ఉంటారో, భక్తిహీనులు ఎలా ఉంటారో బైబిల్ మనకి నేర్పుతుంది. నేర్చుకుందాం. ఆయన అంటున్నాడు కదా ఈ 92వ అధ్యాయంలో 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షమోలే మువ్వ వేస్తారట. నీతిమంతులు మాత్రమే. ఖర్జూరం చెట్టు ఎలా మూవేస్తుందో, ఎలా పచ్చగా పరవలిస్తుందో అలాగా నీతిమంతులు ఉంటారట. భక్తిహీనులు ఎలా ఉంటారంటే అదే అధ్యాయంలో వచ్చిన చెబుతుంది, భక్తిహీనులు గడ్డి వలె సిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు, యెహోవా నీ శత్రువులు నశించుదురు. వాళ్ళు మాత్రము
నిత్య నాశనం నొందడానికి భక్తిహీనులు ఏర్పరచబడ్డారట. నిత్య నాశనం. వాళ్ళు కూడా పువ్వులాగా పుష్పిస్తారట. పువ్వు ఎన్ని రోజులు పుష్పిస్తుంది? పువ్వు ఎన్ని రోజులు ప్రకాశించుద్ది? పువ్వు ఎన్ని రోజులు పరిమళమిస్తుంది? ఉదయాన మొగ్గ విడిందంటే సాయంత్రం అయినాక మొగ్గ వాడుద్ది, మరలా రాత్రి అయినాక వాడిపోయి రాలిపోద్ది. పువ్వును పోల్చిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. భక్తిహీనులు ఈ పువ్వులాగా రాలిపోతారు. పరిమళం లేకుండా మోడులాగా ఉండిపోద్ది చెట్టు. నీ ఆత్మీయ స్థితి సరిలేకపోతే నువ్వేదో ఒక దినాన పువ్వు వలే వాడబడిపోతావు. పచ్చగా ఉండొచ్చు, పుష్పించొద్దు, పసికరలాగా పచ్చక బయలులాగా ఉండొచ్చు, కొద్ది రోజులు మాత్రమే దాని వైభవం. యేసయ్య పిల్లలకి, నీతిమంతులకి వైభవం మనం చనిపోయాక ఆయన రాజ్యం వెళ్ళేదాకా మనకిస్తున్న వైభవం. నీతిమంతులు మాత్రమే ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అది దేవుని మందిరంలో 10 సంవత్సరాలు వెళ్ళినాక ఒకలాగా, 4 ఏళ్ళు వెళ్ళినాక ఒకలాగా. ఆ గుడి వద్దు, ఆ ప్రార్థన వద్దు అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసయ్య మాత్రం చెబుతున్నాడు, ఆయనతో అత్తుకొని ఉంటే ఆయన మందిర ఆవరణంలో తిప్పుతాడట శాశ్వత కాలం. ఆయన రాజ్యము స్థిరపరిచి ఆయన పిల్లల మీద కనుదృష్టి ఉంచి ఆయన కాపుదల పెడతాడట మనకి. అంతేకాదు 9వ వచనంలో నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించుదురు. నీ శత్రువులు, దేవునికి స్తోత్రం. మన పైన ఉన్న శత్రువులు నశించిపోవాలంటే మన దేవుని పైన మనం ఆనుకున్నప్పుడే ఆ శత్రువులను వాడగొట్టగలం. మన కుటుంబం మీద, మన యజమానుల మీద, మనకున్న ఆస్తుల మీద, మనకున్న డబ్బు మీద దౌర్జన్యం చేసేవారు ఎవరైనా ఉంటే వారందరినీ మన దేవుని తట్టుగా మనం తిరిగి మోకరిల్లినట్టయితే అవన్నీ వాడిపోతాయి. వారందరూ ఓడిపోతారు, నీ ఎదుట నిలవలేరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఈ విధంగా ఉంది. 91వ కీర్తన అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. అపాయమేమి రాదట, నీ గుడారానికి ఏ తెగులు సమీపించదట. ఒకవేళ వచ్చినా అవి నిన్నేమీ చెయ్యవని అభయం ఇస్తున్నాడు, మాటిస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు, శాశ్వతంగా నీతో ఉంటానని చెప్తున్నాడు. ఇంతకన్నా ధనమై ఏం కావాలి మనకి? ఈ లోకంలో ధనము శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. మరి అమ్మ నాన్న ఉంటారా? ఉండరు. తోబుట్టులు ఉంటారా? ఉండరు. పిల్లల ప్రేమ కళ లాంటిది, భార్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ నీడ లాంటిది అని ఇలాగ పోల్చి ఉన్నాయి. ఈ భూలోకంలో దేన్ని ప్రేమించినా ఈ శాశ్వతం కాదు. కానీ దేవుని పైన ఆనుకొని దేవునితో స్తుతియాగము చెల్లిస్తూ ఆయన కొరకు శాశ్వతంగా నువ్వు సమర్పిస్తే ఆయన ప్రేమ కూడా నీకుతో శాశ్వతంగా ప్రేమ చూపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఎటు ప్రయాణము చేసినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ వ్యాపారానికి వెళ్ళినా దావీదు అంటాడు కదా, ఏమన్నాడు? నేను గాఢాంధకారంలో ప్రవేశించిన, నడిచిన, నేను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. ఎంత నిబంధన చేశాడంటే దావీదు మనస్సంతా దేవుడి పైనే ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం కూడా ఆయన పైనే ఉంచి, ఆయన పైన ఆనుకొని, ఆయన కొరకు సమర్పణ చేసి స్తుతియాగములు చెల్లించినట్టయితే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, ఖర్జూరపు మొక్క వలె సిగురేస్తారని, లెబానోను పర్వతం వలె ఉంటావని ఆయన ఎన్నో విషయాలుగా మనం దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఇట్టి మాటలు మన హృదయాల్లో ఫలింపచేసి మహిమ పొందుదురుగాక. దేవుని కృపతో దేవుడే మన బిడ్డల్ని బలపరచునుగాక. వింటున్న పిల్లలందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడానికి స్తోత్రాలు. జీవముగల తండ్రి, జీవాధిపతినికి స్తోత్రాలయ్యా. మీ కృపతో నింపి బలపరచు, శాశ్వతమైన నీ ప్రేమతో నింపమని అడుగుతున్నా. అత్యధికమైన కృపచేత బలపరచిన ఆయన నీ నామానికే మహిమ తెచ్చుకో ప్రభు. టీవీ ద్వారా కృపావాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కనుదృష్టి కాపుదలు పెట్టయ్యా. మరి నాకు అప్పగించిన సేవకుల మీద, అయా సేవ మీద నీ కనుదృష్టి, సంఘాలపైన నీ ఆత్మశక్తి దయచేసి
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.